వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని పేర్కొంది. మరోపక్క బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలను వెలికి తీసే పనిలో ఉంది కాంగ్రెస్ సర్కార్. హెచ్సీయూకు ఆనుకొని ఉన్న టీఎన్జీఓ భూమిలో బీఆర్ఎస్ నేతకు 15 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలుస్తోంది. టీఎన్జీఓ భూముల్లో బీఆర్ఎస్ నేత ప్రముఖులకు అక్రమ పద్ధతిలో స్థలాలు కేటాయించారని సమాచారం. టీఎన్జీఓ ల్యాండ్ కేటాయింపుల్లో 100 కోట్ల అవినీతి జరిగినట్టు గతంలోనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విజిలెన్స్ రిపోర్టును అప్పటి బీఆర్ఎస్ సర్కార్ దాచిపెట్టినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ విజిలెన్స్ రిపోర్టును కాంగ్రెస్ సర్కారు బయటకు తీసే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలకు కేటాయించిన భూములు బయటకు రాకుండా ఉండేందుకే హెచ్సీయూ వివాదం తెరమీదకు తెస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు కూడా ధీటుగా స్పందిస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ హెచ్సీయూ భూముల అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. బీజేపీ నేతలు రేపు హెచ్సీయూ భూముల పరిశీలనకు వెళ్లనున్నారు. వేలం ప్రక్రియ ఆపాలని విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. 400 ఎకరాల భూమిని అమ్మడాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వారికి మద్దతుగా నిలుస్తామంటున్నారు బీజేపీ నేతలు. ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాల భూములపై సీఎం రేవంత్ రెడ్డి కన్ను పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. 400 ఎకరాల భూములు అమ్మి 30,000 కోట్ల రూపాయలు సమీకరించాలన్న లక్ష్యంతోనే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆ భూముల్లో బుల్డోజర్లను దింపి క్లీన్ చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడో ముంబైలో మెట్రో నిర్మాణంతో పర్యావరణం దెబ్బతింటుందని ఆందోళన చేసిన రాహుల్ గాంధీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కనిపించలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.